ఇస్తావా నాకు? నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. నరసింహారెడ్డి గారు అని చెప్పేసి, ఆయన వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఒక 133 స్క్వేర్ యార్డ్స్లో, ఇక్కడ కర్మాన్ ఘాట్ దగ్గర ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి పర్మిషన్ ఏంటంటే హౌస్ నెంబర్ అలాట్మెంట్ ఒకటి కావాలి, అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్, ఈ రెండింటి కోసం అని చెప్పేసి ఈ యొక్క నరసింహారెడ్డి గారి హెల్ప్ ద్వారా జిహెచ్ఎంసి ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకుంటే 67,000 రూపాయల చిల్లర అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పి 3.5 yearsకి కట్టమని చెప్పేసి వాళ్ళంటే ఆ డబ్బులు కూడా కట్టేశాడు. కట్టిన తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ ఆఫ్ హౌస్ నెంబరు ప్లస్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దాని గురించి అని చెప్పేసి ఇంకా డిలే అవుతుంది, కాలేదని చెప్పేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలిస్తే, ఇక్కడ భార్గవ్ గారు అని చెప్పేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు, ఆయన కలిస్తే 10,000 రూపాయలు ఇస్తేనే ఆ పని అవుతుంది, లేకపోతే మీది కాదు అని చెప్పేసి 10,000 రూపీస్ లంచం డబ్బులు డిమాండ్ చేస్తే అంత డబ్బులు ఎందుకు కట్టడమో, ఆల్రెడీ 67,000 రూపాయల చిల్లర ఏదైతే దీనికి ఉందో అది కట్టేసినాం కదా, మరి ఇది లంచం కింద డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేదన్నాడు. మోరోవర్ ఏంటంటే ఆ యొక్క నరసింహారెడ్డి గారు అనేది ఎవరన్నారో, ఆయన ఇంతకుముందు ఏఎంసీగా పనిచేశాడు జిహెచ్ఎంసీలో, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా. నాకు కూడా అట్లనే చేస్తున్నారు, అది తప్పు కదా అది అని చెప్పంటే, లేదు ఇది కంపల్సరీగా 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడం వల్ల మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు ఒక కంప్లైంట్ ఇస్తే అది నమోదు చేసుకొని ఈరోజు ఆ 10,000 రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. భార్గవ్ గారిని మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామండి. ఆ 10,000 రూపీస్ కూడా రికవరీ అయ్యింది. సో ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇప్పుడు. ప్రస్తుతము ఇప్పుడున్న దీని ప్రకారం అతను ఒకడే ఉన్నాడు. ఇంకా విచారణ అయితే చేస్తున్నామండి. ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా చూస్తాము, ఉంటే తప్పకుండా అందరి మీద చర్యలు తీసుకుంటామండి.